भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. ఈరోజు మరొక ప్రశ్న. వేదాంత దర్శనములో 13వ సూత్రములో అంతర ఉపపత్తేహి అంటే అమృతత్వము బ్రహ్మమునందు ఉందా లేదా అక్షరము అనే పదము జీవాత్మకు వర్తిస్తుంది, అటులనే ప్రకృతికి వర్తిస్తుంది, పరమాత్మునికి కూడా వర్తిస్తుంది. అక్షరము అనే ఈ విశేషణము ఈ ముగ్గురికి ఉన్నవి. మరి ఈ అక్షంతర పురుషుడు అనే పదము అది జీవాత్మకు సంబంధించిందా పరమాత్మనికి సంబంధించిందా లేదా ఈ మూడులో ఉన్నదా అనేది ఒక ప్రశ్న ఇస్తున్నాడు. ఎందుకు అంటే ఏదైతే క్షయము కాదో, దేనికైతే ఆది అంతం ఉండదో, దేనికి ప్రారంభం ఉండదో చివరి ఉండదో దానిని మనం అక్షయము అంటాం. ఈ కార్యరూప జగత్తు దేని నుండైతే తయారైందో, మూల ప్రకృతిని తీసుకుంటే ఆ మూల కణాల యొక్క సంఖ్య పెరగదు, తరగదు. కనుక వాటిని కూడా మనం అంటే కారణరూప ప్రకృతిని మనము అక్షయ బ్రహ్మ అంటాం. అలాగే వివిధ యోనులు ధరిస్తూ నానా యాతనలను అనుభవిస్తున్నటువంటి చైతన్య తత్వమైన జీవుడు కూడా ఏనుగులోకి ప్రవేశిస్తే పెద్దగవ్వడము, చీమలోకి ప్రవేశిస్తే చిన్నగవ్వడము, బ్యాక్టీరియాలోకి ప్రవేశిస్తే ఇంకా స్మాల్ అవ్వడము, ఇలా రూపాంతరము చెందకుండా ధర్మ అధర్మ ఫలాలను వివిధ యోనుల యందు అనుభవిస్తున్నటువంటి నిత్య నూతనుడు జీవాత్మ, అతను కూడా అక్షర బ్రహ్మ అనబడతాడు. ఇక సర్వ జీవకోటి ప్రాణులకు అలాగే కారణరూప జగత్తుని విస్తరింపజేస్తున్నటువంటి ఆ బ్రహ్మ కూడా అక్షర బ్రహ్మ అనబడతాడు. మరి ఆనందం ఎవరిలో ఉంది? ఆనందము ఎవరిలో ఉంది? పరమాత్మునిలో ఉంది. సరే, మీరు అన్నట్టుగా పరమాత్మునిలో ఆనందం ఉంది అని అనుకుంటే, నేను లేదు అని చెప్పట్లేదు, మీరు ఉంది అని చెప్పినందుకు నేను అంటున్నా.
పరమాత్మునిలోనే ఆనందం ఉంది అని జీవుడు భావిస్తే బుద్ధి సామర్థ్యముతో కూడుకున్నటువంటి మానవ జన్మ ఎత్తిన తర్వాత మానవుడు ఎందుకు బ్రహ్మ వైపు కాకుండా ప్రకృతి వైపు ఎందుకు పరిగెడుతున్నాడు? అజ్ఞానంతో జ్ఞానం వల్ల అజ్ఞానం వలన ప్రకృతి వైపు వెళ్తున్నాడు. కానీ ప్రకృతి సుఖము లేదు అంటారా? సుఖం ఉంది, శాశ్వతమైంది కాదు. కాదు. కార్యరూప జగత్తు ఏదైతే కారణరూప ప్రకృతి నుండి తయారైనప్పుడు అది శాశ్వతము కాదని ఎలా అంటారు? అంటే ఈ సుఖము శాశ్వతం కాదు, దుఃఖ మిశ్రిత సుఖం ఉంటుంది. ప్రకృతి యందు ఉన్నటువంటి సుఖము అది కేవల సుఖమును ఇవ్వదు, దుఃఖాన్ని కూడా ఇస్తారు. అది దుఃఖ మిశ్రిత సుఖం. సుఖం. అర్థమైందా? ఇప్పుడు అత్త రోల్ కి మనకి ప్రమోషన్ వచ్చింది అనుకోండి, కాస్త ప్రసన్నత ఉంటది, అబ్బా నేను నా కొడుకుకు పెళ్లి చేశాను అని. కానీ ఆ పుత్ర వధువుతో మన వ్యాప్తి ఏ విధంగానైతే వృద్ధి చెందుతుందో అక్కడ ఏముంది? మనకు సుఖం ఉందా, దుఃఖం ఉందా? పుత్ర వధువు అంటే అర్థం కాలేదా? అర్థమైంది. అర్థమైంది మాతాజీ, అర్థమైంది కూడా. ఇది రెండు ఉంటాయి, అనుకూలంగా ఉంటే సుఖము, ప్రకృతి యందు కేవలం సుఖం ఉంటే బాగుండేది. కోడలు వస్తున్నాడు, అల్లుడు వస్తున్నాడు, మన్మడు వస్తున్నాడు, మన్మరాలు వస్తుంది అంటే కేవలం సుఖం ఉంటే బాగుండేది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్, పిల్లలందరూ నానమ్మ దగ్గరికి అమ్మమ్మ దగ్గరికి వచ్చారనుకోండి, సుఖమే. కానీ ఎటువంటి సుఖం ఉంది? అది దుఃఖ మిశ్రిత సుఖం ఉంది. దుఃఖ మిశ్రిత సుఖం. మానసిక ఒత్తిడి, శారీరక అలసట, ధనముతో మీరు సౌకర్యాలు ఇవ్వకపోతే, ఈ విధంగా ప్రకృతితో కూడుకున్నటువంటి ఏవైతే ఐశ్వర్యాలు ఉన్నాయో అది కేవలం సుఖ ఐశ్వర్యం ఉంటే బాగుండేది. కానీ ఏముంది అందులో? దుఃఖ మిశ్రిత. పోనీ మన్మన్లు మన్మరాన్లు అంటే మాకు సంతోషానికే మేము తెచ్చుకుంటున్నామమ్మా, మేము ఏమీ బాధపడము, కొడుకు కోడలు బిడ్డ అల్లుడు ముని మన్మన్లు ఈ బంధం అంతా మాకు చాలా సంతోషంగా ఉంది అని ఒక భాగములు అనుకుందాం అనుకోండి. మరి మీరు వాళ్ళకు వెచ్చించిన సమయములో ఆధ్యాత్మిక ఉన్నతి ఆగిపోయిందనుకోండి, అలా ఆధ్యాత్మిక ఉన్నతి ఆగిపోయిన సమయములో మీ శ్వాస ఆగిపోయిందనుకోండి, అప్పుడేమవుతుంది? ఎందుకంటే పరమాత్ముడు ఏమన్నాడు? నీవు ఏ దేహములైతే కూర్చున్నావో దాన్ని కొమ్మగా చెప్పాడు. శరీరాన్ని ప్రకృతి అనకుండా కొమ్మ, ఒక శాఖ అన్నాడు. ఈ ప్రకృతి రూప వృక్షం పైన నీ దేహము ఒక కొమ్మ, ఒక శాఖ. నువ్వు దానిపైన కూర్చున్నావు, దాన్నే ఆధారంగా చేసుకొని కూర్చొని ఉన్నావు. ఇప్పుడు వృక్షము కన్నా కొంత సమయం ఉందేమో నరికే వరకు, కానీ కొమ్మకి సమయం ఉందా? లేదు. అర్థమైందా? ఆ కొమ్మకు ఎక్కువ పువ్వులు పూసిన, ఎక్కువ కాయలు కాసిన కొమ్మ ఏమైపోతుంది? వంగిపోతుంది. వంగిపోయి మోయలేని భారాన్ని మొయ్యాల్సి వస్తే చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఏ కొమ్మకైతే మొగ్గలు పువ్వులు కాయలు ఎక్కువ ఉంటాయో ఆ కొమ్మని పట్టుకొని అందరు ఏం చేస్తారు? లాగుతారు.
వ్రేలాడుతూ ఉంటారు. ఎదురుగా కొమ్మకి 2 మొగ్గలున్నాయి, తెంపుకొని తృప్తి పడరు. ఇలా తల పైకి పెట్టి చూస్తారు. ఏ కొమ్మకి ఎక్కువ మొగ్గలున్నాయి, ఏ కొమ్మకి ఎక్కువ పువ్వులున్నాయి, ఏ కొమ్మకి ఎక్కువ కాయలున్నాయని చూసి ఆ కొమ్మని పైకి ఉన్న దాన్ని కమ్మకత్తితోనో నిచ్చెనేసుకొనో కర్రతోనో రాయికి దారం గట్టం మొత్తానికి ఆ కొమ్మకి గాయపరచడం అయితే అవుతుంది. అందుకనే పరమాత్ముడు చెప్తున్నాడు, ఎలా ఒక వృక్షం యొక్క కొమ్మ మీద అనేక పుష్పాలు ఉంటే, అనేక పండ్లుంటే, ఆ కొమ్మ ఎలా జీవించదో ఇతరుల కొమ్మ వలె, అలాగే నీ జీవితము అన్నాడు. నీవనుకుంటున్నావు నాకు మంచి యశస్సు ఉంది, నాకు మంచి బుద్ధి ఉంది, నా దగ్గర సమగ్ర సుఖాలు ఉన్నాయి అనుకుంటావు. ఈ సమాజము కూడా కొమ్మ వలె నీ వెనుకనే ఉంటుంది. అందుకనే అశ్వత్థ, ఎలా వృక్షము యొక్క శాఖకు సురక్ష అనే పదము వర్తించదో, దానిపైన ఉన్నటువంటి కొమ్మల వలనే, ఆ కొమ్మ ఎందుకు ఇరిగింది అనంటే, వృక్షమా వాతావరణమా కారణమా అంటే, ఆ కొమ్మ విరిగిపోవడానికి ప్రధాన కారణం చెప్పండి. అది ఇంకా పచ్చిగానే ఉంది. మనం లాగడం వలనే ఇరిగిపోతుంది. మనం దాన్ని పట్టుకొని లాగడం. మనం ఎందుకు లాగాము? పువ్వులు కాయలు ఉన్నాయని లాగిన పండ్లు. ఇతర కొమ్మల కంటే కూడా ఈ కొమ్మ మీదనే ఎక్కువ పువ్వులు కనబడడం వల్ల, దీనికే ఎక్కువ గుత్తి ఉండడం వల్ల ఏం చేస్తున్నాము, ఎక్కువ గుత్తి, ఎక్కువ వికసింపబడిన కొమ్మనే లాగి పువ్వులు తెంపి కాయలు తెంపుకొని ఎలా ఇసురగొడతామంటే ఆ కొమ్మని, అబ్బా నాకు ఇది ఇన్ని పువ్వులు ఇచ్చిందే, ఇన్ని కాయలు ఇచ్చిందే, అయ్యో ఇది నా వల్ల ఇరిగిందా అన్న జాలి దయ కూడా లేకుండా మన అవసరం తీరగానే ఆ కొమ్మని తీసి పక్కకు బారేస్తాం. ఇదే వార్ధాక్యము అంటాడు. నీవు నాకు ఇంతమంది మన్మన్లు మన్మరాన్లు సంతానము, నాకింత వంశం ఉంది అనుకుని బ్రహ్మను మర్చిపోయావే. ఆ చెట్టు కొమ్మకు కాసిన కాయలను తెంపుకొని ఎలా కొమ్మ ఇరిగిపోతే పక్కన బారేస్తారు, ఎండకి ఎండుతుంది, పొలం అంటే వంట కన్నా పనికొస్తుందని, చలికాలంలో వేడి నీళ్లకు పనికొస్తుంది, మక్క బుట్టలు కాల్చుకోవడానికి పనికొస్తుంది, జొన్న రొట్టెని చేసుకోవడానికి పనికొస్తుందని దాన్ని ఎండకేస్తారు. మరి ఇంకా అటు ఎండు ఉంది, కొంచెం వేసేద్దాం, మరి ఎక్కువ పచ్చిగా ఉన్నప్పుడే ఇరిగింది తొందరగా ఆరదని మండు టెండలో వేస్తారు ఆ కొమ్మని. సేమ్ అదే విధంగా ఈ శరీరము కూడా అంతే. దీనిలో వార్ధాక్యం వచ్చింది, కానీ వార్ధాక్యం రాకముందు ఇది యవ్వనములో ఏమేమి ఇచ్చిందో దీని గురించి ఎవ్వరూ ఆలోచించరు. అందుకనే పరమాత్ముడు అంటాడు, ఎందుకింత ఎగిరి గంతులేస్తున్నావు, ఎందుకింత అజ్ఞానముగా ఉంటున్నావు, ఒక్కసారి వృక్షము నుండి ఈ కొమ్మ వేరవుతే ఇది ఎలా నిష్ప్రయోజనముగా ఉంటుందో, అలాగే నా నుండి అంటే నా ఆజ్ఞ నుండి, ధర్మ మార్గము నుండి వేరైనచో, సత్య మార్గము నుండి నువ్వు వేరైనచో నీ జీవితము కూడా అంతే. అందుకనే
ఈ అక్షరము అనే పదము అమృతాన్ని ఇచ్చే పదము. ప్రకృతి ఈ విధమైనటువంటి అమృతాన్ని ఇవ్వదు. అది కేవలం బ్రహ్మలో మాత్రమే ఆనందం ఉంది అంటూ ఏష హి ద్రష్ట స్పష్ట శ్రోత గ్రాత రసయిత మంత బోధ కర్త విజ్ఞానాత్మ పురుష. అరే ఈ శరీరములో ఇద్దరు పురుషులున్నారు. మానవ రూప శరీరములో హృదయ గూటిలో పరిశీలిస్తే ఇద్దరు పురుషులున్నారు. ఇందులో ఎవరు దేవుడు పరమాత్మ అని అర్ణకే పరమాత్ముడు పరమాత్ముడు అంటుంది. మరి శాస్త్రములో ఎవరు దేవుడు అని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఆ గుహలో ఇద్దరు కూర్చున్నారు. ఇద్దరు చైతన్యకర్తలే ఉన్నారు. ఇద్దరికి ఆది అంతము లేదు. ఇద్దరు ఒకే కొమ్మ మీద కూర్చున్నారు. అందులో ఎవరు పరమాత్మ ఎవరు జీవాత్మ? భోగిస్తున్నదేమో జీవాత్మ, ఫలాలను భుజిస్తున్నది భోగిస్తున్నదేమో జీవాత్మ, వీక్షిస్తున్నదేమో పరమాత్మ అని అర్థమైంది. నువ్వు ఆ ఇద్దరి ఆత్మలనైతే చూసావు. అక్కడ ఇద్దరు చైతన్యకర్తలు ఉన్నారని చూసావు. అది సత్యమే, కాదనడానికి లేదు. అక్కడ పండ్లు పెట్టినప్పుడు, అక్కడ ఆభరణాలు పెట్టినప్పుడు, అక్కడ రూపవంతుడైన పురుషుణ్ణి పెట్టినప్పుడు, రూపవతి అయిన స్త్రీని పెట్టినప్పుడు, వివిధ గంధముతో కూడుకున్న అన్నాది పదార్థాలు పెట్టినప్పుడు ఎవరైతే చలిస్తున్నారో అది జీవుడు, ఎవరు తటస్థంగా ఉన్నారో అది పరమాత్ముడు అన్నారు. ఈ మనుష్య రూప గుహలో ఇద్దరు ఒకే తత్వముతో కూర్చున్నారు. నిత్యతత్వముతో చైతన్య తత్వముతో జ్ఞాన చర్చ చేసుకుంటున్నారు. ఇద్దరు కూడా జ్ఞానులే. కానీ ఒక తత్వమేమో ఏం చేస్తుంది? నీకు స్పష్టత రావాలి అన్నా, నీకు పూర్తి అవగాహన రావాలి అన్నా అక్కడ నువ్వు కొన్ని పదార్థాలను పెట్టి ఒక్క నిమిషం చాటుగా నిలబడు. ఎవరైతే స్పృశిస్తున్నాడో భుజిస్తున్నాడో ఆసక్తితో వేగంగా పరిగెడుతున్నాడో అది జీవాత్మ. ఎన్ని ఐశ్వర్యాలు ఉన్నా, ఎంత రూపవంతులున్నా ఆకర్షింపబడకుండా తటస్థంగా ఉన్నాడే అది పరమాత్మ అన్నాడు. అర్థమైందా? జీవాత్మ పరమాత్మలు ఇద్దరు ఒక చోటే ఉన్నప్పటికి కూడా వాళ్ళిద్దరిని వేరువేరుగా చూడాలి అంటే వాళ్ళు చేస్తున్న చేష్టల ద్వారానే మనం చూడగలుగుతాము అని అంటున్నారు. అందుకని ఎక్కడైతే శరీరములో అంటే విజ్ఞానాత్మ పురుష, జీవాత్మని కూడా పురుషుడే అనబడుతుంది. కానీ జీవాత్మ అనే పురుషుడు తటస్థముగా ఉండడు, ఆసక్తితో ఉంటాడు. కొన్నిసార్లు ధర్మాచరణ చేస్తాడు, కొన్నిసార్లు ధర్మాచరణ చెయ్యడు, కొన్నిసార్లు సాత్వికమైన సత్యాచరణ చేస్తాడు. పుత్రులని పౌత్రులని ప్రజలను సేవకులను వృక్షాలను పశు సంపత్తిని చాలా సంరక్షించినట్టుగా కనబడతాడు. కానీ అది ఆద్యాంతము కాదు, అది కొంతవరకే చేస్తాడు. అందుకని ఏమన్నాడు? ఏదైతే సహస్ర శీర్ష పురుష అని ఉందో అక్కడ పురుష పదము ఎవరికి వర్తిస్తుంది? పరమాత్మునికే వర్తిస్తుంది. ఎందుకంటే
జీవుడు ఏకదేశి, పరమాత్ముడు వ్యాపకముతో ఉన్నాడు. నిజముగా చెప్పాలి అంటే జీవాత్మ పరమాత్మలకు ఆధారమే ప్రకృతి. ఈ జీవాత్మ పరమాత్మలు ఎక్కడ సాన్నిధ్యమును పొందుతున్నవి అనంటే ప్రకృతి రూప వృక్షం పైననే. కానీ ఒకటేమో ప్రకృతిని తటస్థంగా చూస్తుంది, మరొక పక్షి ఏమో ఆ ప్రకృతిని ధర్మముతో అధర్మముతో సత్యముతో అసత్యముతో, కొన్నిసార్లు ప్రీతితో, కొన్నిసార్లు మోహముతో, కొన్నిసార్లు నిష్పక్షపాతముతో, కొన్నిసార్లు పక్షపాతముతో ఈ ప్రకృతిని అనుభవించి అందులోనే ఎలా తుమ్మెద ఏం చేస్తుంది? కమలం పువ్వు మీద కూర్చుంటుంది, చక్కగా రసాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. అంతలోనే ఏమైంది? సూర్యాస్తమైంది. ఆ కమలం ఏమైపోయింది? దగ్గరికి వచ్చింది. తుమ్మెదకు ఎగిరిపోవడానికి అవకాశం లేదు. ఏముందమ్మా, మళ్ళీ సూర్యుడు వస్తాడు కదా, మళ్ళీ అప్పుడు పువ్వు వికసిస్తుంది కదా, అప్పుడు ఎగరొచ్చులే అని మనం అనుకుంటాం. మరి అంతలోపే దట్టమైన అడవిలో ఎంతో కాలము నుండి తిరుగుతూ వచ్చిన దాహం తీర్చుకుందామని అక్కడ గజేంద్రుడు వచ్చాడు. ఆ గజేంద్రుడి యొక్క పాదము కమలం పువ్వు మీద పడింది. ఆ పాదమును కమలం పువ్వు మీద పెట్టగానే పువ్వు ఏమైంది? ఊహించుకోండి, ఆ కమలం పువ్వు మీద ఏనుగు యొక్క పాదం పడగానే పువ్వు ఏమైతుంది? పువ్వు అణిగిపోతుంది. గజేంద్రునికి పువ్వుతో కోపం లేదు. ఆ పువ్వులో ఉన్నటువంటి తుమ్మెద మీద గజేంద్రునికి వైరము లేదు. కానీ గజేంద్రుడు తన దాహం తీర్చుకోవడానికి వచ్చి తనకి నీరు అందాలి అంటే ఆ పువ్వులని కాస్త పాదాల కింద నలుపుతేనే ముందుకు వెళ్ళగలిగాడు గజేంద్రుడు. కనుక ఇక్కడ తుమ్మెద మరణించడానికి గజేంద్రునికి సంబంధం లేదు. తుమ్మెద గనక దొరికిన కొద్ది దానితో సంతృప్తి పడి సూర్యాస్తము కాకముందే ఎగిరిపోయి రేపు వస్తాలే అనుకుంటే ఆ రోజు మృత్యువు జరిగేది కాదు. అటులనే ఈ మానవుడు కూడా ఈ ప్రకృతి అనే పుష్పం మీద తుమ్మెదలాగా నిరంతరము అత్యాశతో ఉంటూ మృత్యు రూప ఒడిలోకి వెళ్తున్నాడే తప్ప జ్ఞానిగా జీవించే ప్రయత్నం చెయ్యడం లేదు. అందుకనే ఆనందం బ్రహ్మలో ఉంది అని జీవునకు తెలిస్తే, జీవుడు బ్రహ్మలోనే ఆనందం ఉందని దృఢంగా నిశ్చయించుకొని ఉంటే, మరి మీరు 60 ఏండ్లైనా ప్రాపంచిక సుఖభోగాలను ఎందుకు త్యజించడం లేదు? 60, 70 సంవత్సరాలైనా మౌన వ్రతము, జపము, కేవలం శరీరానికి ఆహారం ఇవ్వడం, కేవలం శరీరాన్ని సురక్షితముగా మర్యాద పూరిత వస్త్రాలతో ఆచ్ఛాదనం చెయ్యడమే చేస్తున్నామా? వాటిని ఆస్వాదిస్తున్నామా? ఆస్వాదిస్తున్నాం. అవి లేకపోయినా బాధపడుతున్నాం, ఏడుస్తున్నాం, రోధిస్తున్నాం, దుఃఖపడుతున్నాం. మరి బ్రహ్మలో ఆనందం ఉంటే, బ్రహ్మ మాత్రమే నాకు శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వగలుగుతాడు అనుకుంటే మీరు ఎటు పరిగెత్తుతారు?
అమ్మ వైపు ఆ? బ్రహ్మ మాత్రమే ఆనంద స్వరూపుడు అని మీరు దృఢముగా నిశ్చయించుకొని ఉంటే, నిశ్చయముగా మీకు ఇది అర్థమయ్యి ఉంటే, మీరు ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పటి వరకు మీరు బాధపడి ఉంటారు కదా. ఈ బాధ బ్రహ్మను పొందలేనని పడియారా? నాకు ఇది కొనివ్వలేదు, ఇక్కడ నా అస్తిత్వానికి గౌరవం లేకుండే, నాకు ఈ దుఃఖం ఇచ్చాడు, ఇన్ని కష్టాలు ఇచ్చాడు, నేను ఇవన్నీ ఎదుర్కొన్నా అని దుఃఖము గురించి నెమర వేసుకునే సమయం మన జీవితంలో ఎక్కువందా? బ్రహ్మని పొందలేకపోయానే ఇన్ని సంవత్సరాలైనా అని బ్రహ్మ గురించి బాధపడ్డ సమయం ఎక్కువందా చెప్పండి నాకు. మొదటి రకమే ఎక్కువ ఉంది మాతాజీ, బ్రహ్మ కోసం మొదటిదే ఎక్కువ ఉంది. ఏది మొదటిది? దుఃఖం గురించి ఆలోచిస్తూ బాధపడటము. బాధపడటమే ఎక్కువ. ప్రాపంచిక పదార్థాల లేక బ్రహ్మను చూడలేకపోయానని? ప్రాపంచిక పదార్థాల పైననే దుఃఖం. మరి ఎందుకన్నారు బ్రహ్మ ఆనంద స్వరూపుడు ప్రకృతి కాదు అని? ఇప్పుడు తెలుసుకున్నాక అమ్మ ఇటువైపు మరలుతున్నాం. మీరు తయారు చేసిన పాయసములో అక్కడ కనబడుతున్న బల్లి ఇప్పుడు కనబడకపోతే, దాంట్లో ఏదో ఆకుపచ్చ రంగు ఈక కనబడితే అమ్మో బల్లి పడిందేమో, దాని తోకనేమో అనే పాయసాన్ని తీసుకుపోయి మోర్లేస్తున్నామే. మరి బ్రహ్మనే ఆనంద స్వరూపుడు అని తెలిసిన తర్వాత ఈ మురికి నుండి, ఈ మలినాల నుండి, ఈ అజ్ఞానము నుండి, ఈ భోగ ప్రవృత్తి నుండి, ఈ గృహస్థమని సుఖ ఐశ్వర్యాల నుండి ఎందుకు మనం పైకి లేవడం లేదు? కేవలం శబ్దశాస్త్రం ద్వారా వింటున్నాం కాబట్టి, అనుభూతి లేదు కాబట్టి. బ్రహ్మ ఆనంద స్వరూపుడని శాస్త్రం చెప్పినందుకు మనము కూడా నాట్యం ఆడుతున్నాం నాలుకతో. బ్రహ్మ ఆనంద స్వరూపుడని నాలుక ద్వారా నాటకం ఆడుతున్నాము. కానీ అరే నా శరీరములో, నాకు ఈ మానవ దేహములో ఉంటూ ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇక నేను బ్రహ్మకు మాత్రమే దర్శనమునకు అతన్ని పొందడానికి అధికాంశ సమయం ఇచ్చుకుంటాను అన్న వివేకము మనకి ఏ కొందరిలోనో కనబడుతుంది. కానీ అందుకే నేను చెప్తా, నాయమాత్మ ప్రవచనేన లభ్య. ఆ బ్రహ్మతత్వము ప్రవచనం ఇవ్వడము వలననో, ప్రవచనము వినడము వలనో, కావ్యము రాయడం వలననో, గానము చేయడము వలననో బ్రహ్మతత్వము అనుభూతిలోకి రాదు. ధర్మాచరణ చేసి, సత్యాచరణ చేసి, అంతర్ముఖులమై బ్రహ్మ ఏర్పరిచిన ఒక వంతెన ఉందే, ఆ వంతెనని ఎక్కే ప్రయత్నం మనం చెయ్యాలి. బ్రహ్మ మానవ జన్మ రాగానే ఎటుల రక్తము, మాంసము, మజ్జ, సంతానోత్పత్తి, సంచులు అన్ని వ్యవస్థ ఎలా చేసి ఈ లోకములో మనకు దింపాడో, అలాగే హృత్ప్రతిష్టం యదజిరం జవిష్టం అని మస్తిష్క భాగము నుండి హృదయ భాగము వరకు వంతెన కూడా వేసి ఈ మహాసముద్రంలోకి దింపాడు. మన జ్ఞానవంతులమైన నాడు వంతెన కట్టడు పరమాత్ముడు. మానవ జన్మలోకి దిగినప్పుడే, మానవ శరీరాన్ని మనకు ప్రసాదిస్తున్నప్పుడే, మానవ శరీరం యొక్క నిర్మాణము చేస్తున్నప్పుడే బ్రహ్మ సేతువుని కట్టి దింపుతాడు జీవాత్మనిక్కడ. ఆ సేతువుని
రక్తముతో, మాంసముతో, అజ్ఞానముతో, భోగ ప్రవృత్తితో అలలుగా పట్టుకొచ్చి ఆ సేతువుని కూలగొట్టుకుంటుంది మనమే. స్వార్థముతో, ఈర్షతో, ద్వేషముతో, లోకేషణతో, ధనేషణతో, భర్తేషణతో, భార్యేషణతో, పుత్రేషణాలతో, ఇన్ని రకాల తుఫాన్లతో ఆ వంతెనని 10 సార్లు ఢీకొట్టి దాన్ని అస్తిత్వము లేకుండా ఈ దేహం నుంచి మనం వెళ్ళిపోతున్నాము. అందుకనే ఆ పరమాత్ముడు ఎవరు అంటే భామ అంటాడు. ఏష ఉ ఏవ భామని. ఆ పరమాత్మలో ఎంతటి ప్రకాశం ఉంది అంటే ఆ సముద్రం పైన, అంటే ఆ మస్తిష్క భాగము నుండి ఏదైతే వంతెన ఉందో ఆ వంతెన ఎవరి వలన మెరుస్తుంది అంటే జీవుడికి లభించిన చర్మచక్షువుల ద్వారా వంతెన కనబడుతుందా అంటే కాదు అంటుంది శాస్త్రం. పరమాత్ముడు భామని గనకనే, ప్రకాశ స్వరూపుడు గనకనే జీవుడు ఆ వంతెన మీద పరమాత్ముడని ప్రకాశముతో ఒడుదొడుగులు లేకుండా, తుఫాన్కి కొట్టుకపోకుండా, ఒంటరి వాడిని అన్న భయము లేకుండా ఎంత దూరమైనా ఎంతసేపైనా ఆ వంతెనను ఆధారంగా చేసుకొని ఎక్కగలుగుతున్నాడు అంటే అక్కడ ఆ ప్రకాశము ఎవరిది? అది జీవునిది కాదు, అది కేవలం పరమాత్మునిదే. కార్యరూప జగత్తున సూర్యుని యందు ఏ ప్రకాశమైతే ఉందో అట్టి ప్రకాశమునకు కూడా ప్రకాశకుడు ఆ భామిని. అతనిని ఈ మానవ జన్మలోనే పరమాత్ముని ద్వారా ఏర్పరిచిన వంతెన ఎక్కి ఆ భామనిని చూడు. అప్పుడు ఆనందము నీయందు ఉందా, ఆనందం ప్రకృతిలో ఉందా, ఆనందం ఆ భామనిలో ఉందా అని అనుభూతిలోకి తెచ్చుకో. గొర్రెల మందలో గొర్రెవై నిరంతరము నాకు ఇది రాలేదు అది రాలేదు దుఃఖపడడం సహజం. కానీ దుఃఖముతో ఆ వంతెన ఎక్కకుండా తుది శ్వాసని వదులకు అంటాడు. అందుకనే అక్షర బ్రహ్మ పరమాత్మునికి ఉంది, అక్షర బ్రహ్మ జీవాత్మకు చెప్పబడుతుంది, అక్షర బ్రహ్మ ప్రకృతి కూడా చెప్పబడింది. కానీ నీ హృదయపు గూటి వరకు ఎవరైతే ధర్మసేతు అని సేతువు కట్టాడో ఆ భామినిలోనే ఆనందం ఉంది. అటువంటి భామనిని, ఆ పురుషుణ్ణి చూసే ప్రయత్నం చెయ్యు, అంతర్గతముగా యాత్ర కొనసాగించుకో అని తమేవ భాంతి అనుభాంతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. అంతకు ముందు ఏది ఉన్నా కొరత అనిపించేది, ఇంకా సంతృప్తి అనేది అర్థమయ్యేది కాదు. కానీ ఎప్పుడైతే సర్వ పదార్థములకు ప్రకాశమును ఇచ్చుచున్నాడో అట్టి భామనిని మనము దర్శనము చేసుకున్న తర్వాత ఇక ఏది వలదు అనిపించట్లేదు, ఏది లేదు అనిపించట్లేదు, ఏది కావాలి అని కూడా అనిపించట్లేదు. కానీ అట్టి బ్రహ్మని ఎవరు చూడగలుగుతారు అనంటే ధీరులు మాత్రమే చూడగలుగుతారు, జ్ఞానులు మాత్రమే చూడగలుగుతారు, యోగ సాధకులు మాత్రమే
చూడగలుగుతారు. ఈ ధీరులు, యోగ సాధకులు, జ్ఞానులు పరమాత్ముని ద్వారా జన్మింపబడరు. జీవుడే గురుముఖముగా జ్ఞాని అయి అభ్యాసం చేసి, ప్రయత్నం చేసి, తపస్విగా జీవనము గడుపుతూ వర్ణాశ్రమ ధర్మములను ధర్మబద్ధముగా అనుసరిస్తూ తనకు లభించిన సమయాన్ని అంతర్ముఖముగా ఉపయోగించుకుంటే ఏదో ఒక రోజు జ్ఞాని అవుతాడు, తపస్వి అవుతాడు, యోగి అవుతాడు, ఆ బ్రహ్మసేతువు ఎక్కి ఆ కైవల్యమును పొందుతాడు అని చెబుతూ సెలవు తీసుకుంటున్నా. ఓం శాంతి శాంతి శాంతి.